సరస్వతీదేవిని విశేషంగా ఆరాధించే రోజు వసంత పంచమి. వసంత పంచమి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చెయ్యాలి. స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి హరహర గంగే, హరహర యమునే, హరహర సరస్వతి అని జపించడం ఆచారం. అనంతరం ఇంటిలోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై సరస్వతీదేవి చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించి పసుపు రంగు పువ్వులను సమర్పించాలి. పసుపు లేదా కుంకుమ తిలకం ధరించి పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. సరస్వతి మంత్రాలను జపించడం లేదా హారతి ఇవ్వడం ద్వారా పూజను పూర్తి చేసుకోవచ్చు. చివరిగా దేవికి నమస్కరించి తమ కోరికలను నివేదించుకోవాలి. ఈ పద్ధతిలో పూజ చేస్తే దేవత అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. హిందూ ధర్మంలో వసంత పంచమికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నుండే వసంత ఋతువు ఆరంభమవుతుందని నమ్ముతారు. వసంత పంచమిని అబూజా ముహూర్తంగా పరిగణిస్తారు. అంటే ఏ సమయం చూడకుండానే శుభ కార్యక్రమాలను నిర్వహించడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజున పిల్లల చదువు ప్రారంభించడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, కేశఖండన, అన్నప్రాసన, గృహప్రవేశం వంటి శుభ కార్యాలను చేయడానికి చాలా మంచిదని చెప్తారు.